హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూని నిర్మించారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావితరాలకు ఆయన చరిత్ర గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమను నిర్మించారు. 87 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల ఎత్తులో మొత్తం దీని ఎత్తు 210 అడుగులు ఉంటుంది. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. చుట్టుపక్కల మంచి పార్కింగ్ ప్రదేశము. ఇది రహదారి. ఇక్కడ పార్కింగ్ ప్రదేశము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా 5 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. బైక్ పార్కింగ్ సపోజ్ 10 రూపీస్ ఉంటుంది. కార్ పార్కింగ్ 20 ఆర్ 30 మేబీ. కొద్దిగా ఒకసారి గమనించండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇది మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి లోపల. సో 2000 మంది కూర్చునేటువంటి కన్వెన్షన్ సెంటర్ అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. పిల్లలకు ఆట స్థలము మరియు నడకదారులు, ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. ఆహ్లాదకరంగా అందరూ కూడా వారి ఫ్యామిలీస్తో ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. సో జనసందోహంతో కోలాహలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. మరియు ఈ లోపల మనకి ఇంకా కూడా అంబేద్కర్ గారి బాల్యం నుంచి ఆయన చనిపోయిన వరకు జరిగినటువంటి సంఘటనలు ఇతివృత్తాలుగా తీసుకొని గోడలపై చెక్కారు. మనకి చాలా అంటే చాలా ఆయన జీవిత చరిత్ర కళ్ళట్టు కట్టినట్లుగా మనకి కనిపిస్తుంది. అట్లనే లోపలికి ఎంట్రీ కనుక వెళ్తే కనుక ఆ లోపల సీనరీలుగా మనకి మూవీస్ టైప్లో బాల్యం నుంచి కూడా ఆయన చేసిన పోరాటాలు, ఆయన పాల్గొన్నటువంటి మీటింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది పార్క్ అండి. ఎంట్రీ చాలా అంటే చాలా ఎన్ని సైడ్ల నుంచి చూస్తే అంత చక్కగా ఉంది. మనసుకి ఆహ్లాదం కల్పించే విధంగా ఉంది. మనకి 1891 ఏప్రిల్ 14న భీమ్రావ్ అంబేద్కర్ గారు జన్మించారు. 1956 డిసెంబర్ 6న చనిపోయినారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అని పిలువబడే భీమ్రావ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల కులాల ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మోగబోయిన అణగారిన ప్రజలకు ఆదర్శవంతుడైనారు బిఆర్ అంబేద్కర్ గారు. భారతీయ సమాజంలో దళితుల హక్కుల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప కార్యకర్త మరియు సంఘ సంస్కర్త అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈయన మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో మహర్కులంలో జన్మించారు. అప్పట్లో ఈ కులం అండ్రాని కులముగా ఉండేది. ఈయన అంబేద్కర్ గారు ఇద్దరు దంపతులకు 14వ సంతానం. అంబేద్కర్ 6 ఏళ్ల వయసులో ఆమె తల్లి చనిపోయారు. సంతానం మొత్తం 14 మందిలో 9 మంది పిల్లలు చనిపోయారు. 3 అబ్బాయిలు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి అనేక వేధింపులకు గురి అయ్యారు. అయితే చదువు విషయంలో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. 1907లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్ తన విద్యను ముగించాడు. ఆ రోజుల్లో మెట్రికులేషన్ పూర్తి చేయటం ఒక పెద్ద విజయం. దళితుడికి బరోడా మహారాజా సయాజీరావు గైక్వాడ్ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేవారు అని తెలుసుకొని 1912 బొంబాయి యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆయన చేసిన ఆర్థిక సహాయంతో చదువుకున్నారు. బరోడా సంస్థానం నుంచి వచ్చే స్కాలర్షిప్తో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అంబేద్కర్ గారు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఆ సంస్థానంలో, బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరాలని. అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా అమెరికాలో స్వేచ్ఛ అనే ఏంటో చూశారు. అప్పట్లో అమెరికాలో అందరికీ సమానమైన గౌరవం దక్కేది మరియు అవకాశాలు కూడా దక్కాయి. అమెరికన్ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ లాలో ఎకనామిక్స్లో చేరారు. చదువు కేవలం
2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశారు. మొత్తం సమయం 8 సంవత్సరాలు పట్టవలసిన విద్యను చాలా తక్కువగా పూర్తి చేశారు. ఇక్కడి నుంచే ప్రతిమలు మొదలవుతాయండి. అంబేద్కర్కి ఎంత చూడచక్కగా చెక్కారంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ యొక్క అండర్ గ్రౌండ్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా కూర్చోడానికి మంచిగా ప్లేస్ ఉంది. ఆయన బారిస్టర్ పూర్తి చేసినప్పుడు, ఆయన లా కాలేజీలో పూర్తి చేసినప్పుడు, ఎకనామిక్స్ కాలేజీలో చదివినప్పుడు ఇవన్నీ కూడా అంత తృష్ణతో ఆయన ఎల్లప్పుడూ కూడా లైబ్రరీలోకి వెళ్ళి సమయాన్ని వృధా చేసేవారు కాదు. అతను సమయం వెంటపడి మరీ చదివేవారు. అట్లానే ఇక్కడ మనం అంబేద్కర్ గారు సమయాన్ని వృధా చేసేవారు కాదు, క్రమం తప్పకుండా చదివారు. లండన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఎన్నో పుస్తకాలను చదివారు. మన భారతదేశంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నారు. అది అతిశయోక్తి కాదు. ఒక అట్టడుగు వర్గాల స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి మన అంబేద్కర్ గారు కనిపిస్తారు. సో ఇక్కడ మనం చూసి మహద్ గ్రామంలో చెరువు నీరు తాగి దళితులకు పాఠశాలలో దేవాలయాల్లో కూడా ప్రవేశం కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మహద్ గ్రామంలో చెరువు నీళ్లను తాగడానికి ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు అని చెప్పి ముద్ర వేసి ఎవరు కూడా తాగడానికి భయపడేవారు. అటువంటి పెద్ద ఉద్యమంగా అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడ చెరువు నీటిని తాగి ఉద్యమాలు చేశారు. అక్కడ ఉద్యమంలో విజయం సాధించారు. అంబేద్కర్ గారు దళితులకు పాఠశాలలో దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంలో ఉద్యమాలు కూడా కొనసాగించారు. చదువు వల్లే ఇంత స్థాయికి చేరుకున్నారు. అందుకనే అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని ఉద్యమాలను కొనసాగించారు. తద్వారా అందరికీ విద్య అందుబాటులో ఉండేలా కూడా కృషి చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రపంచ దేశాల రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా చదివి అభ్యాసనం చేసి ఏదైతే మనకి అవసరమవుతుందో మంచి ఎక్కడున్నా కానీ గ్రహించాలి అని చెప్పి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఆ దేశాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని గొప్పగా రాశారు అంబేద్కర్ గారు. స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ గారు మొదటి న్యాయమంత్రిగా కూడా నియమితులయ్యారు. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో డ్రాఫ్టింగ్ కమిటీని కూడా పూర్తి చేశారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి బాల్యము, వారి పాఠశాల విద్య, వారి అన్నదమ్ములు, సహోదరులు, చెల్లెలు అట్లా ఫ్యామిలీస్తో సహా అంబేద్కర్ గారికి మ్యారేజ్ అయినప్పుడు అటులో కూడా అంబేద్కర్ గారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనకి స్క్రీన్ మీద ఎంతో చూడచక్కగా బాగా ఉంటుంది. ఇది అంబేద్కర్ గారు పుట్టినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో చాలా చక్కగా ఉంది. మనం గమనించుకుంటే భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించినగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు అని అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలి అని చెప్పి అంబేద్కర్ గారు చక్కని మాట మనకి చెప్పారు. అంబేద్కర్ గారు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అహోరాత్రులు శ్రమించి మనకి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అమెరికా విప్లవము మరియు ఫ్రెంచ్ విప్లవము, రష్యా విప్లవము ఇట్లా వివిధ రాజ్యాంగ వాటిలో ఉన్నటువంటి దేశాల రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక్కొక్క క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్లో చర్చించి ఆ యొక్క రాజ్యాంగంలో వాటిని ఎందుకు తీసుకున్నారు, మనకి దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి అంబేద్కర్ గారు వివరణలు ఇచ్చేసి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈరోజు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీగా
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పితామహుడు, భారత రాజ్యాంగ పితామహుడుగా అంబేద్కర్ గారు కొనసాగుతున్నారు. భారతదేశంలో అధికారం అంతటికీ మూలాధారం భారత రాజ్యాంగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తమ అధికారాలను రాజ్యాంగం నుంచి తెచ్చుకుంటాయి. అందువల్ల రాజ్యాంగమే సార్వభౌమాధికారం. సో అధికారము ప్రజల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నియమిత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా బదిలీ అవుతుంది. కావున అంతిమ సార్వభౌమాధికారం రాజ్యాంగందే. మొట్టమొదటి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు 21 ఏళ్ళుగా ఉండేది. దాన్ని 1981లో 89లో 18 ఏళ్లకు తగ్గించారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే అధికారం కూడా మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ గారు తనకి చాలా ముందు చూపు ఉంది. రాబోయే తరాల్లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రజలలో మార్పు రాదు అని గ్రహించినటువంటి గొప్ప తాత్వికవేత్త అంబేద్కర్ గారు. మంచి ఎకనామిస్ట్గా కూడా అంబేద్కర్ గారు మనకు తెలుసు. ఈ యొక్క అంబేద్కర్ గారు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య మూల స్తంభాలలో స్వేచ్ఛ ఒకటి. మత స్వాతంత్రపు హక్కులను కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. సమానత్వం, పుట్టుకతో మానవులంతా సమానులే అని అన్ని సందర్భాల్లో వ్యక్తులంతా సమానం కాకపోవచ్చని తెలియచేస్తుంది. చూడండి, అంబేద్కర్ గారు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కూడా కల్పించారు. అంబేద్కర్ను ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావిగా గుర్తిస్తూ ఉంటాయి. అంబేద్కర్ గారి తెలివితేటలను, జ్ఞానమును చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బురపడేవారు. అంబేద్కర్ గారు చెప్పిన చాలా సూక్తులు ఈనాటి మన సమాజంలో ఇంకా ఉన్నవి అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం. విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు కూడా అంతే ముఖ్యమని చెప్పిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని సమానత్వంగా చూడాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యలో ఆరితేరి ముందు సమాజంలో మంచి పేరు తేవాలి. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసే తత్వం కలిగి ఉండాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఆర్టికల్ 17 సామాజిక ఆర్థిక న్యాయం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. 23, 24 ప్రకటనలు పీడన నిరోధన హక్కులను తెలియచేస్తుంది. రాజకీయ న్యాయం 326 ప్రకటన సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా అందిస్తుంది. 21 సంవత్సరాలు వచ్చిన వ్యక్తికి అందించింది. ఇది తర్వాత 18 ఏళ్ళకి కుదించబడింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 18 ఏళ్ళు దాటితే ఓటు హక్కు వినియోగించుకునవచ్చు. ఆలోచన బ్రావో ప్రకటన స్వేచ్ఛ 19వ ప్రకటన వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన హక్కులను కల్పిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విధిగా రాజ్యాంగాన్ని చదవాలి. అంబేద్కర్ గారి జీవితాన్ని చదవాలి. అంబేద్కర్ గారికి తగినంత గౌరవం కూడా లభించలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన గౌరవం లభించబోనా ఆయన రచించినటువంటి గ్రంథం ద్వారా ఈరోజు భారతదేశం పరిపాలించబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్స్ రాశారు. ఆయన ఎవరైతే కొన్ని రాష్ట్రాల్లో ఎంత ఎక్కువ కులం ఉన్నాయో వారు కూడా తక్కువ వ్యక్తిగా గుర్తించబడతారు కాబట్టి వారికి కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇక్కడ మహద్ జిల్లా గ్రామంలో అక్కడ నీటిని తాగిపోతే గొప్పగా అక్కడ ఉద్యమాన్ని నిర్వర్తించిన సంఘటన. అక్కడ వెళ్ళేసి ఊరి ప్రజలతో వెళ్ళి ధైర్యంగా నీళ్లు తాగి అక్కడ సక్సెస్ సాధిస్తారు. అట్లా అంటరానితనాన్ని మట్టు పెట్టడానికి అంబేద్కర్కి ఎంతో కృషి చలిపారు. రాజ్యాంగ అనేది ఎన్నో హక్కులు, ఎన్నో అధికారాలు ప్రతి వ్యక్తికి కల్పిస్తున్నాయి. స్వతంత్రాలు కల్పిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే,
చట్టం ముందు సమానత్వం, అట్లా ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆలోచించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రకరణలు చేర్చారు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా చదివి అర్థం చేసుకోవాలి. ఈరోజు సమాజంలో అసమానతలు కూడా పోయి ప్రతి ఒక్కరూ ఉంటున్నారు అంటే అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారికి ఘనంగా గద్గద స్వరంతో ఆయనకి నివాళులు అర్పించాలి. అంత మహానేత రాష్ట్ర రాజకీయాలు, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడాలి. అంబేద్కర్ గారు చాలా అంటే చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులలో నుంచి ఎదిగిన వ్యక్తి. ఆ రోజుల్లో తెలియని విషయం కాదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్స్ ఏమీ ఉండే కాదు. ఆ రోజుల్లో అనగా వెనకబడిన తనంతో వీధి దీపాల కింద చదువుకొని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నటువంటి విధంగా ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. గొప్ప ఆర్థికవేత్త. ఆయన ఎన్నో రచనలు చేశారు. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి, అందరూ కూడా విద్యను అభ్యసించాలి, అజ్ఞానంలో బతకూడదు, అంధకారంలో బతకూడదు అని కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రకరణ 17 అనేది అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అంటరానితనాన్ని ఎవరైనా పాటిస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కింద శిక్ష వేయాలి. ఇది శాసనముల ద్వారా 35వ ప్రకరణ ద్వారా పార్లమెంటుకు కల్పిస్తుంది. వారు ఆ సమయానికి అసురక్షిత నివారణ చట్టం 1950లో చేశారు. గారు ప్రకటన 21A విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, RTE అంటాం. భారత ప్రజలకు విద్యా హక్కు కల్పించాలని 1911లో గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కోరారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో 45వ ప్రకరణ ద్వారా దేశంలో విద్యా హక్కుకై తొలి అడుగులు పడ్డాయని భావించవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రాథమిక విద్య ఉమ్మడి జాబితాలో పొందుపరిచింది. దీంతో దేశంలోని విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పాత్ర పోషించేందుకు, అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. 14 సంవత్సరాల వరకు ఉచిత విద్య దేశంలోని పిల్లలకు ప్రాథమిక హక్కుగా ఉండాలని తెలియజేస్తుంది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు, బాలబాలికలకు తప్పనిసరిగా నిర్బంధ ఉచిత విద్య, ప్రాథమిక విద్యను అందించాలి. ఆనాడు మనుషుల క్రయ విక్రయాలు, బలవంతు వ్యక్తి చాకరీలు కూడా నిషేధము చేశారు. ప్రతిఫలం చెల్లించకుండానే బలవంతంగా వెట్టి చాకరీ పనులు చేయించేవారు. అట్లానే సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిమిత్తం మనుషుల క్రయ విక్రయాలు జరిపించేవారు. స్త్రీలు, శిశువులు, బాలికల అమ్మకం, నిర్బంధంగా అవమానకరమైన పనులకు ప్రోత్సహించటం, వెట్టి చాకిరి, వ్యభిచారం, దేవదాసి, జోగిని మొదలైనవి నేరాలుగా పరిగణించారు. వీటిని రూపుమాపడానికి ప్రభుత్వం చట్టాలను కూడా పొందుపరిచారు. స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం కూడా 2006లో వచ్చింది. వెట్టి చాకిరి నిరోధక చట్టం 1976, కనీస వేతనాల చట్టం 1948, సమాన పనికి సమాన వేతనాల చట్టం వచ్చింది. అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం కూడా వచ్చింది. మనం ఈ ప్రతి ఒక్క ఫోటోలో కూడా అంబేద్కర్ గారు పాల్గొన్నటువంటి ప్రతి సమావేశము, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రతి దాని మీద కూడా చూపిస్తుంది. ఆయన జీవితంలో ఏ ఏ సమావేశాలకి అటెండ్ అయ్యారు, ఎక్కడెక్కడ పాల్గొన్నారు, విద్యను అభ్యసించినటువంటి ప్రదేశాలు, బరోడా మహారాజు గారి దగ్గర తీసుకున్నటువంటి సమావేశాలు అన్నీ కూడా మనకి ప్రతి ఒక్క పటంపై కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మరియు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఊర్లో మహత్ గ్రామంలో వాటర్ తాగేటప్పుడు అది జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలకి 3 సమావేశాలకి అటెండ్ అయిన వ్యక్తి కూడా మన అంబేద్కర్ గారు. మళ్ళీ
ఇక రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు గాంధీ ఇర్విన్ ఒడంబిక జరుగుతుంది రెండవ దాంట్లో. మనం చరిత్ర పుటల్లోనికి వెళ్ళి లోతుగా విశ్లేషించి వెళ్ళి దాగున్న మర్మాలు కూడా చదవాలి. నిజం కంటే అబద్ధం ఎక్కువగా పాకిపోతుంది. నిజం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని, అంబేద్కర్ జీవిత చరిత్రని, ఆనాటి కాలంలో జరిగినటువంటి ప్రతి దాన్ని కూడా మనం చూడాలి. సైమన్ కమిషన్ నివేదికలు చాలా అంటే చాలా కమ్యూనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే మైనారిటీ వర్గాలకి కమ్యూనల్ అవార్డు ఏ విధంగా ప్రతిపాదించబడింది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ రాబోయేటువంటి అంబేద్కర్ గారి హిస్టరీలో చెప్పుకుందాం. ఎంత మహానీయుడు, ఇంత గొప్ప వ్యక్తి, ఆయనకి జరగాల్సినటువంటి కొన్ని గౌరవ